Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం ఆల్రెడీ కేసెట్ గురించి మాట్లాడుకున్నాం, కామ్డీకే గురించి మాట్లాడుకున్నాం. అసలు కామెట్ కేలో అడ్మిషన్ కావాలి అంటే ఎలా, టాప్ కాలేజెస్ ఏమున్నాయి, టాప్ 50 కాలేజెస్ కూడా మనం కవర్ చేసాం. ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అసలు కామెట్కి కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఫీజు గురించి, మేము కట్టిన డబ్బుల గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అసలు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే 2000 రూపాయలు ఉంటుందో అది ఏ లెవెల్లో కూడా మనకి వెనక్కి అయితే రాదు. కానీ మనం చాలా డబ్బులు అయితే పే చేస్తూ ఉంటాం కదా. మేము ఎగ్జిట్ అయితే ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో, లేదంటే ఫోర్త్ రౌండ్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయితే మా డబ్బుల పరిస్థితి ఏంటి అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా. ఆ డౌట్స్కి సంబంధించి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కామెట్ కేర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుందండి. జూన్ 18 వరకు అవకాశం ఉంది. జూన్ 19న స్టార్ట్ అయింది. 2000 రూపాయలు మనం పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ 2000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి రావు, ఏ పరిస్థితుల్లో కూడా. అసలు కామెట్ కే ఎగ్జామ్ ద్వారా మనకి అడ్మిషన్ దొరికితే కాలేజ్ ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుందని చాలామంది అడిగారు. 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు అవుతుందండి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 2 నుంచి 2,80,000 లేదంటే 3 లక్షల వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఇప్పుడు ఆర్వి కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, 2,80,000 రూపాయల వరకు అవుతుంది. బిఎంఎస్ కాలేజ్ తీసుకుంటే 2 లక్షలు. సో ఈ ఫీజు అనేది, ట్యూషన్ ఫీజు మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఇక మిగిలిన ఫీజులు ఎలా ఉంటాయంటే ఒక 20,000 లోపు అయితే ఉంటాయి. అసలు 4 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎవరు ఫుల్ పేమెంట్ చేయాలి అంటే, ఎవరైతే సీట్ని యాక్సెప్ట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఫుల్ పేమెంట్ అనేది చేయాలి. అసలు టోటల్ ఫీజు ఎవరు పే చేయాల్సిన అవసరం ఉంటుందంటే, ఎవరైతే యాక్సెప్ట్ చేసి ఫ్రీజ్ చేస్తారో సీట్ని వాళ్ళైతే కంప్లీట్గా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి, మీకు అలాట్ చేసిన సీటుతో మీరు ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకోవట్లేనప్పుడు మీరు పూర్తి పేమెంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక సెకండ్ కండిషన్ వచ్చేసి యాక్సెప్ట్ అండ్ అప్గ్రేడ్. ఎవరైతే యాక్సెప్ట్ చేసి ఇంకా బెటర్ ఆప్షన్ కోసం అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఫుల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక థర్డ్ క్రైటీరియా వచ్చేసి రిజెక్ట్ అండ్ అప్గ్రేడ్. ఎవరైతే సీట్ని రిజెక్ట్ చేసి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో ఈ 3 కండిషన్స్లో మనం టోటల్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నాకు అలాట్ అయిన సీటు యొక్క ఫీజు వేరే ఉంటుంది. ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత కాలేజ్ ఫీజు వేరు. అంటే మీరు కనుక తక్కువ పే చేసి మీకు కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఫీజు హై ఉందనుకోండి, మీరు ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది పే చేయాలి. లేదు, మీరు ఫస్టే ఎక్కువ పే చేశారు, మీరు సెకండ్ సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ ఫీజు తక్కువ ఉందనుకోండి, ఆ బ్యాలెన్స్ అనేది మీకే రిఫండ్ అవుతుంది. మొత్తం కామ్డీకే కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, మనకి 4th రౌండ్ తర్వాత ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం 2 నుంచి 3 లక్షల మధ్యలో చాలామంది ఫీజు పే చేస్తూ ఉంటారు. ముందు మనం ఒక 2,000 అయితే పే చేస్తూ ఉంటాం. ఈ డబ్బులు అనేవి రౌండ్ 1, 2, 3 మధ్య ఎగ్జిట్ అయితే మాత్రమే వస్తాయండి. 4th రౌండ్ తర్వాత ఎలాంటి డబ్బు రాదు. ఎవరైతే 4th రౌండ్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే అలాంటి అవకాశం లేదండి. మీరు కట్టిన డబ్బు మొత్తం వాళ్ళు జప్తు చేస్తారు. ఈవెన్ అవసరమైతే మీకు ఫైన్ కూడా వేస్తారు. సో 4th రౌండ్ తర్వాత ఎలాంటి రిఫండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎట్ ఎనీ కాస్ట్ మనం కనుక విత్డ్రాల్ చేసుకోవాలి అంటే మనకు డబ్బులు వెనక్కి వస్తాయా అంటే వస్తాయి. ఎప్పటి వరకు? రౌండ్ 3 లోపు కనుక మనం క్యాన్సిల్ చేసుకున్నా మనకి డబ్బులు వస్తాయండి, రిఫండ్ అనేది వస్తుంది. వన్స్ కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఫీజెస్ ఏమైనా ఉంటాయా అంటే, ల్యాబ్ ఫీజు కూడా ఉంటాయండి. 20,000 రూపాయల వరకు అవుతుంది. ఫారెన్ నేషనల్స్ అయితే కనుక 22,000 వరకు అవుతుంది ప్రతి సంవత్సరం. ఇక హాస్టల్, ట్రాన్స్పోర్ట్ ఫీజు వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న హాస్టల్ అండ్ మీరు ఎంచుకున్న ట్రాన్స్పోర్ట్కి ఆధారంగా ఆ డబ్బులు అనేవి మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కామెట్కే ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం మన పేరెంట్స్ అకౌంట్ అయినా లేదంటే మన అకౌంట్ అయినా ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళ అకౌంట్ అనేది ఇవ్వకూడదు. మనం క్యాన్సిల్ చేసుకున్న, విత్డ్రాల్ చేసుకున్న డబ్బులు అనేవి రౌండ్ 3 లోపు వెనక్కి వస్తాయి కాబట్టి మన సేమ్ అకౌంట్కి పడేలాగే మనం చూసుకోవాలి. సో సొంత అకౌంట్ మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇదండి కామెట్కే ఎగ్జామ్ కౌన్సిలింగ్ యొక్క పేమెంట్ స్ట్రక్చర్. దాని రకరకాల సినారియోస్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఇన్డెప్త్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన Edu9 కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. చాలామంది నెంబర్ ప్రొవైడ్ చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయ్యే నెంబర్కే మీరు కాంటాక్ట్ అవ్వాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.